హాయ్ అందరికి వెల్కమ్ టు పార్వతి విలేజ్ ట్రెడిషన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక రీల్కి సంబంధించిన కామెంట్ల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా చూడండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈరోజు నేను ఓన్లీ కామెంట్ల గురించే ఈ వీడియో అయితే చేస్తున్నాను, స్పెసిఫిక్గా ఒక వీడియో కోసం అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోకి సంబంధించి సాంగ్ ఏంటి అన్నది మీకు నేను ఈ సాంగ్ మీరు మన ఛానల్లో రీల్ చేశాను, చూసే ఉంటారు మ్యాక్సిమం. ఇది చూసినప్పుడు మా వారి రియాక్షన్ ఏంటంటే, హే నువ్వు గొడవ పడేటప్పుడు ఇట్లే ఉంటావు, భలే దింపేసి నువ్వు యాక్టింగ్ చేసినట్టు అస్సలు లేదు, ఇదే డైలాగ్ కొట్టారు. అది మీకు ఎలా అనిపించినా నాకైతే నవ్వు వచ్చింది అనమాట. పర్లేదు, మనం యాక్టింగ్ బాగా చేసాం అయితే రియల్గా అన్న ఫీల్తో అన్న ఇది నాకైతే వచ్చింది. సో ఆ రీల్ నేను పోస్ట్ చేసేసాను. చేసిన తర్వాత కామెంట్లు మ్యాక్సిమం నేను ఆఫ్లో పెడుతున్నాను ఈ మధ్య. మీరు చూస్తే ఎందుకు అంటే గనక కొంచెం మన సబ్స్క్రైబర్సే నాకు ఏమైనా నెగిటివ్ కామెంట్ల గురించి వీడియోస్ చేసినప్పుడు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు అక్క కొన్ని రోజులు కామెంట్స్ ఆఫ్ చేయండి, లేకపోతే కామెంట్స్ ఆఫ్ చేసుకొని జాలీగా వీడియోస్ చేసుకోండి, ఇవన్నీ పట్టించుకోవద్దు ఇలాగ అనేసరికి నాకు ఏమనిపిస్తుంది, ఇది కరెక్టే కదా. మనకి బ్రెయిన్లో బాగా కామెంట్ల గురించి ఆలోచించి ఏ కంటెంట్ చేయాలో అర్థం అవ్వదు, మళ్ళీ వాళ్ళు అంటున్నారని ఫీలింగ్స్ ఎక్కువ, ఇవన్నీ ఎందుకు అన్న ఫీలింగ్తో నేను కొన్ని రోజులు కామెంట్స్ ఆఫ్ చేద్దామని ఆఫ్ చేశాను. సో ఈ రీల్ నాకు బాగా అనిపించింది. అసలు మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని పెట్టాను. నిజం చెప్తున్నా 90 మంది అక్క సూపర్ ఉందని, ఇలా అని అలా అని ఎంత పాజిటివ్గా ఇది చేశారో. అండ్ 10% అఫ్ కోర్స్ కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. బట్ కానీ ఆ కామెంట్లలో ఈరోజు నేను ప్లస్ కామెంట్ల గురించి మైనస్ కామెంట్ల గురించి రెండింటి గురించి మాట్లాడతా. ఎప్పుడైనా మనం వీడియో చేస్తున్నాము అంటే ఎక్కువ శాతం మనల్ని ఇలా అన్నారు, ఇలా అనుకుని ఉంటే బాగుండేది, ఇలా అనాల్సిన అవసరం లేదు, ఇలా ఎందుకు అన్నారు అన్నది ఈ మన యొక్క మెయిన్ ఎలా అనిపించి ఫీలింగ్ ఉండిద్ది వాళ్ళకి వివరంగా చెప్పటం. బట్ ఇక్కడ అలా కాదు, ప్లస్ మైనస్ రెండు కామెంట్ల గురించి మాట్లాడతాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నందు అనే ఆవిడ అనుకుంటా, నందు నందిని అని ఉన్నారు. దెయ్యమో నాకు అర్థం కాలే, ఆవిడ అలా పెట్టారు. 20 మెంబర్స్ లైక్ చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఒక నెగిటివ్ కామెంట్ అయినా పాజిటివ్ కామెంట్ అయినా లైక్లు ఒక్కొక్క దానికి ఇన్ని వచ్చాయంటే అంతమంది ఒక్కొక్క కామెంట్కి వచ్చి లైక్ చేస్తున్నట్టు కాదు. కొంతమందికి ఏంటంటే నేను నచ్చినప్పుడు మైనస్ కామెంట్లు ప్రతి ఒక్క దానికి లైక్ చేసి వెళ్తారు. అదే నేను నచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ప్లస్ కామెంట్లు ప్రతి ఒక్క దానికి లైక్ చేసి వెళ్తారు. సో నెగిటివ్ అన్నప్పుడు అలా కూడా ఉంటుంది అన్నమాట. ఇంకో ఆవిడ పావని జ్యోతి వామ్మో అని పెట్టారు. సో 23 లైక్స్ వచ్చాయి. బట్ వామ్మో అంటే ఏం పెద్ద ఇది లేదు, నాకు హ్యాపీగా అనిపించింది. ఆవిడకి కూడా హ్యాపీ బటన్ ఇచ్చా. ఇక్కడ ఇంకొకటి, మేడం మీరు డ్రెస్ హోమ్లీగా వేసుకుంటే పిల్లలు కూడా డీసెంట్గా ఉంటుంది, గాగా అని పెట్టారు, ఉంటుంది. లతా గారు అనమాట, మాకినా లత, సారీ నేను తప్పు పలుకుంటే పేరు సారీ అండి. ఇక్కడ హోమ్లీగా లేకుండా డ్రెస్ ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉందో నాకు చెప్పండి. సో ఓకేనా. ఇంకొకటి అండి, లెహంగా వేసుకుంటే హోమ్లీగా లేనట్టు, చీర కట్టుకుంటేనే హోమ్లీగా ఉన్నట్టు అన్నది మరి ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నా. నేను ఎక్కువ డిస్కషన్ కూడా పెట్టలేదు, జస్ట్ 2 మెంబర్సే లైక్ చేశారు ఈవిడికి. ఫస్ట్ హాఫ్ శారీ కట్టడం నేర్చుకో, తర్వాత వీడియో చేద్దు కానీ. ఇప్పుడు నేను హాఫ్ శారీ కట్టినప్పుడు ఎక్కడైనా మీకు నేను మళ్ళీ చెప్తున్నా ఎక్స్పోజింగ్ చేసినట్టు ఉందా నాకు మీరు చెప్పండి. చెప్పి ఇదిగో ఇలా ఎక్స్పోజింగ్ చేస్తున్నామని చెప్పండి. ఇప్పుడు చీర కట్టినా మనకి సమ్ ప్లేసెస్ అన్నవి కనిపిస్తాయి. బట్ ఎక్కడ నేను హాఫ్ శారీ కట్టినప్పుడు మీకు ఎక్కడ అలా కూడా అనిపించదు తెలుసా, అంత నీట్గా కట్టుకున్నా. బట్ ఇప్పుడు ఎలా అంటే హాఫ్ శారీస్ మనం పాతకాలం కట్టినట్టే ఒకే విధానం కట్టట్లా. నేను అలా కట్టిన హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి, మీకు అర్థమవుతుందా. కొంతమంది ఏంటంటే డిఫరెంట్గా కడుతున్నారు, బ్యాక్ సైడ్ నుంచి కుచ్చులు పెట్టుకొని ఫ్రంట్ సైడ్, ఎక్కడ మీకు ఎక్కడ స్కిన్ ఎక్స్పోజింగ్ అని ఏమీ లేదు, నీట్గా ఉంది. కావాలంటే మీరు చూడవచ్చు. సో ఆవిడ అలా పెట్టారు కదా, 50 లైక్స్ వచ్చాయి. కింద మన వాళ్ళు అంటే ఆవిడ మన ఆవిడ కాదు, సబ్స్క్రైబర్ కాదు అని నేను అనట్లేదు. బట్ చేసిన వాళ్ళే కూడా చెప్పాలి కదా నన్ను సపోర్ట్ చేసినప్పుడు. చెప్పు మరి ఎలానో నేర్చుకుంటుంది అని పెట్టారు. అండ్
నచ్చితే చూడండి, లేదంటే మానేయండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ క్వెషన్ సమ్‌వన్. ఇట్స్ బెటర్ టు మైండ్ యువర్ బిజినెస్. నిజం చెప్తున్నా. ఇది ఇంగ్లీష్ అయినా బట్ నేను తెలుగులో. ఎవరి లైఫ్ ఆళ్ళది. మనం చెప్పే అధికారం ఉంటది. ఎంత వరకు అంటే మన ఫ్యామిలీ వరకు. బయటోళ్ళు చెప్తున్నప్పుడు అది ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. సో, రియల్‌గా ఆ విషయం అయితే కరెక్టే. ఇప్పుడు నేను చెప్పేయన్నీ మీరు విని చేయాలి అన్న రూలు రాజ్యాంగంలో గాని, ఎక్కడ గాని లేదు. సో, ఇది అంతే. ఇప్పుడు నేను ఇలా చెప్పినా గాని వివరంగా నన్ను మళ్ళీ ఏదో ఒకటి అనేటోళ్ళు ఉంటారు. నేనసలుకా ఇలా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళున్నారు అన్న హ్యాపీనెస్ చాలండి. ఎన్నన్నా కొన్నిటిని లైట్ తీసుకొని ఎళ్ళటానికి. బట్ కానీ జనాలకు కూడా తెలియాలి. దాంట్లో ఏం లేపోయినా ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి అనాలి అని ఫీల్ అవుతున్నారు అనేసి. నువ్వెళ్ళి కట్టకపోయావా మరి అని ఒకళ్ళు పెట్టారు. తను రిప్లై ఇచ్చారు. తన 2 పిల్లల తల్లి అలా ఉండకూడదు అని చెప్పాను. అది కూడా క్వెషన్ అంటారా అని. యాహ్! నేను చెప్పాను గదండీ! రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు నేను దాన్ని ఒక భూతద్దంలో పెట్టి ఇది జేసి మిమ్మల్ని ఇదనట్ల. కానీ ఇక్కడ మీరొకటన్నారు జూడండి. తను 2 పిల్లల తల్లి. అది నాకు తెలియదా? రియల్‌గా మాట్లాడుకుందాం. నాకు తెలియదా 2 పిల్లల తల్లినని నేను. నాకు ఎందుకని 2 పిల్లల తల్లి నువ్విలాగే ఉండాలి, అలాగే ఉండాలి ఎందుకని? మనం ఏమి ఎక్స్‌పోజింగ్ చేయనప్పుడు, మనం ఏం బ్యాడ్‌గా కనపడినప్పుడు ఎందుకని అలాంటోళ్ళకి గూడా ఇలాంటి ఆంక్షలు పెడతారు మీరు? అరె! 2 బిడ్డల తల్లులైనా సమ్ పర్సన్స్ ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. నేనెలా ఉంటున్నానో తెలుసు. మరి ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పినా ఆళ్ళినరు. కానీ నేను మాత్రం ఫీల్ అయ్యి బాధపడిపోవాలి. అది మీ టార్గెట్ అన్నమాట. ఓకే. అవసరమా నీకు అన్నారు. యెస్. అవసరమేనండి. నాకు లెహెంగాస్ అంటే చాలా ఇష్టం. నేను చాలా సార్లు జెప్పాను. మా రమ్య పెళ్ళప్పుడు అండ్ మా అమ్ము పెళ్ళికి గూడా నేను లెహెంగా యేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ సన్నగుంటే మా చింటుగాడి పెళ్ళికి గూడా నేను లెహెంగా యేసుకుంటాను. ఎందుకంటే నాకు లెహెంగా అంటే చాలా ఇష్టం. నేను చాలా మిస్ అయ్యాను. లెహెంగా గాని, జీన్స్ గాని అవి నాకిష్టం. నేను యేసుకుంటానని చెప్పాను. ఈ రోజు నేను జీన్స్‌లేమి యేసుకోవట్లేదు. మన వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి వైజాగ్ బీచ్ ఎళ్ళినాం. ఆహ్, ఆహ్ 1½ ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది. అప్పుడు గూడా నేను జీన్స్ యేసుకున్నాను. చాలా మంది బావుందన్నారు. కొంతమంది ఎందుకు నీకు అవసరమా అన్నోళ్ళు గూడా ఉన్నారు. నేను కాదని అనట్లేదు. అది నాకు నచ్చింది నేను యేసుకున్నాను. ఒక ఆవిడ వామ్మో అనేసి పెట్టారు. సో, నాకు వామ్మోలో ఏమి ఇది కనిపించలేదు. లైక్ చేశాను చెప్తున్నాను. గొడవలకి ఓకే అంట. ఇది ఫన్నీగా పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆంటీ ఏంటిది? ఆంటీ ఆహ్ లుక్ కూడా కదా! ఆంటీ కదా! మీరు హాఫ్ సారీ కట్టుకుంటారా? కింద పెట్టా వాట్స్ రాంగ్ అనేసి పెట్టారనమాట. మరవును. ఆంటీలేంటి ఆంటీలు అని ఒక ముద్ర ఏసినోళ్ళందరూ హాఫ్ సారీస్ కట్టుకోకూడదు అంటే, అసలకి ఈ దేశం ఎలా ఇదైపోవాలి చెప్పండి. నా ఏజ్ 31 సో, నాకు ఇంట్రెస్ట్ నేను కట్టుకుంటాను. సో, నీకు నన్ను అంటం ఇంట్రెస్ట్ అయితే అన్నానా? బట్ నీది స్కూల్ ఏజ్ అనుకుంటా. స్కూల్‌కెళ్ళు మంచిగా. ఈ యూట్యూబ్‌ని కొంచెం వదిలేయి. ఎందుకంటే మాకవసరం. యూట్యూబ్ చేస్తే ఒక రూపాయి వస్తది. పిల్లల ఫ్యూచర్‌కనే నేను కష్టపడుతున్నాను. సో, మీ అమ్మ, నాన్న గూడా ఏదో ఒక విధంగా కష్టపడుతున్నారు నిన్ను మంచిగా ఇది జేయటానికి. సో, నువ్వు కొంచెం చదువు మీద శ్రద్ధ బెట్టు. ఓకేనా? సేవ్ పునర్విక. నేను ఆల్రెడీ వీడియో చేశానండి పునర్విక గురించైతే. అమ్మో అని బెట్టారు. సో, అది ఫన్నీగానే ఉంది. యాక్టింగ్ చాలా బాగా చేశారు సిస్టర్. నైస్ రీల్. కోపం వచ్చినట్టు నైస్ ఎక్స్‌ప్రెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రమీల గారు థ్యాంక్ యూ. సూపర్ అని బెట్టారు. ఏవిఎం వై అంటే దాన్ని ఎలా చదవాలో ఏవిఎంవై పవర్. సో, వాళ్ళు థ్యాంక్ యూ అండి. అక్క పునర్వికకి హెల్ప్ చేయండి. కవిత గారు నేను ఆల్రెడీ వీడియో చేశానండి నా వైపు నుంచి. సో, సాయి ప్రియ అక్క ఎన్ని టైమ్స్ చూసానో యాక్టింగ్ చాలా బాగా ఉంది అక్క. థ్యాంక్ యూ మా. ఆ యొక్క పునర్విక పాపకి హెల్ప్ చేయండి. తప్పకుండా వీడియో చేశానండి. అండ్ తర్వాత తేజస్విని. సో, వామ్మో అన్నట్టు పెట్టారు. సో, ఓకే. రమ్య గారు సూపర్. అండ్ మార్క్ అని ఉంది ఫన్నీ ఎమోజి. అండ్ తర్వాత శ్రీను గారు ఫన్నీ ఎమోజి. అంటే కొంతమంది ఏంటంటే జెంట్స్ నేమ్స్ వచ్చినా లేడీస్ చూస్తారండి వాళ్ళ హస్బెండ్ ఐడీల నుంచి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అను గారు మీకు అవసరమా అండి అనేసి పెట్టారు. యాహ్! ఆహ్,
ఓకే అండి. నేను ఈవిడ గురించి నేనేం జెప్పాలి అనుకుంటున్నానంటే ఆవిడ పెట్టారు, నేను ఒప్పుకుంటాను. బట్ ఆవిడ గూడా కొన్ని వాయిస్‌లకి రీల్స్ జేశారండి. ఒక 2 రీల్స్ ఉన్నాయి ఆవిడ ఛానెల్‌లో. నేను చూసానవి. మరి నేను క్వెషన్ ఎయొచ్చు. మీకవసరమా అండి ఇది? వేరే కంటెంట్ పెట్టుకోవచ్చు అని. ఎందుకు మనకి? ఇప్పుడు నేను చెప్పేది క్వెషన్ అదే. ఎవరి గురించి మనకొద్దు. వాళ్ళెలా జేయాలనుకుంటున్నారో అలా చేయనిద్దాం. నీట్‌గా ఉన్నారా లేదా మాత్రమే నా వైపు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి. ఎందుకంటే మీకు నేను ఫస్ట్ నుంచి ఎలా ఉన్నానో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి పార్వతి అంటే యెస్ ఉంటాయి. అలాగే ఉండాలి అంటే ఉండలేకపోవచ్చు. నేను కాదని అనట్లే. నాకు ఇప్పుడు లెహెంగా నేను ఫస్ట్‌లో యేసుకోలేదు. జీన్స్ యేసుకోలేదు. ఇప్పుడు యేసుకుంటున్నాం, మారుతున్నాం అంటే కొన్ని నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. నేను చెయ్యనివ్వండండి. ఓకేనా? తప్పుగా ఉంటే చెప్పండి. అక్కడ ఇలా ఎక్స్‌పోజింగ్ ఉంది. ఇలా ఇలా చేయకు పార్వతి అని చెప్పండి. ఐ యాక్సెప్టెడ్ దట్. నందు గారు సూపర్ అక్క. థ్యాంక్ యూ అండి. ప్రసాద్ ఇది మన తెలుగు వాళ్ళు కాదనుకుంటండి. వీళ్ళ దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి చూసాను. ఏదో వేరే లాంగ్వేజ్ లెక్క ఉంది. ఏడ్చుకుంటా పెట్టినట్టు పెట్టాడు ఆయన. వాణి గారు షీ బీ అని పెట్టారు కలిపేసి. మరి దాన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. నాని గారు వామ్మో పారు అని పెట్టారు. సో ఈవిడ మనల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. లవ్ సింబల్ కూడా పెట్టారు. పరువు పోతుంది నీ వలన లేడీస్కి అని పెట్టారు. సో ఇలాంటి మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో, ఈవిడ పేరు తండు మానస అంట. పరువు పోతుంది నా వలన లేడీస్కి అనుకుంటే గనక. సో ప్రత్యేకంగా మరి ఏ లేడీస్కి పోయిందో, మరి చాలా మంది లేడీసే నాకు పాజిటివ్గా కామెంట్లు పెట్టారు. వాళ్ళందరికి పరువు ఉంటుంది, మీకు పోతుంది అంటే మీరే పరువు తక్కువ వాళ్ళు అయ్యి ఉంటారు. సో మీకు ఎవరు ఏ లేడీ ఏది చేసినా పోతుంది అంటే అసలు మీకు పరువు లేదు ముందు ఫస్ట్. సో లేని దాని గురించి ఎందుకు ఎక్కువ ఫీల్ అవుతారు? అందరు లేడీస్ని కలపకండి అండి ప్లీజ్. లేడీస్ వీళ్ళు వాళ్ళు అని కలపొద్దు. మీకు అనిపిస్తే మీరు మాట్లాడండి, వేరే వాళ్ళని కలపకండి ప్లీజ్. సూపర్ సిస్ అని పెట్టారు ఉమా గారు. థ్యాంక్ యూ అండి. సిరి గారు సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. సరతి పరత సరతి గడ్డం సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. కొన్ని కలిపి ఉంటాయి కదా నేమ్స్, అవి ఎలా విడదీసి చదవాలో అర్థం అవ్వట్లేదు. దీప గారు బాగా చేసావు అక్క అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. కాకు కురిమి ఉమా గారు ఇవన్నీ కలిపి ఉండేసరికి చదవటం కూడా రావట్లే. ఇలా పెట్టారు. ఓకే డన్. హర్ష గారు లవ్ సింబల్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చెప్తున్నాను కదా, లేడీస్ కూడా వాళ్ళ హస్బెండ్ ఐడియల్ నుంచి కూడా కామెంట్లు పెడుతుంటారు మనకి. విజయ సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి. నగీనా ఇన్ని రీల్స్ లో ఈ రీలు సూపర్ గా చేశారు అక్క అని పెట్టారు. థ్యాంక్ యూ. సంధ్య సూపర్ గా చేసావు పార్వతి. థ్యాంక్ యూ అండి. మాధవి మీ రీల్స్ లో ఇది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సాయి ప్రియాంక సూపర్. థ్యాంక్ యూ అండి. కల్లూరి గణ్యకల్లూరి అనుకుంటా ఐ థింక్. ఇలా చెయ్యండి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇన్నిట్లో ఇది బాగుంది అక్క. సేమ్ వాళ్ళే పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. పల్లవి పెట్టింది నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ పార్వతి ఆన్ ఫైర్ అని. నిజంగా నాకు కూడా ఈ రీల్ నేను చాలాసార్లు చూసుకున్నా అనమాట. సేవ్ పునర్విక జాను గారు ఆల్రెడీ వీడియో చేశానండి, తనకి హెల్ప్ అందిందంట. సో మీరు ఇప్పుడు రీల్స్ చూసుంటే గనక యూట్యూబ్లో చాలా మంది చెప్తున్నారు ఈ విషయం. దుర్గా గారు ఫన్నీగా నవ్వుకుంటూ పెట్టారు. థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు నవ్వుకుంటూ పెట్టారు. థ్యాంక్ యూ అండి. తర్వాత వచ్చేసి హంషిని చోట హంషిని, ఇవి నేమ్స్ అంతా కలిపి ఉండేసరికి చదవటం కష్టంగా ఉంటుంది. ఫన్నీగా పెట్టారు. థ్యాంక్ యూ అండి. సేవ్ పునర్విక హనునాథ్ థ్యాంక్ యూ అండి. వీడియో చేసాము అండ్ తనకి హెల్ప్ కూడా జరిగిందంట. మన వల్లే జరిగింది అని కాదు కానీ మన ద్వారా ఒక 500 వాళ్ళకి వెళ్ళినా హ్యాపీనెస్సే. సో గవర్నమెంట్ కూడా స్పందించిందంట, హెల్ప్ చేస్తానందంట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి ఈ వీడియో అయితే గనక.
ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పను, నా వైపు నుంచి ఇది నా ఎక్స్ప్లెనేషన్ అనమాట. అండ్ ఐ హోప్ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే, ఇలాంటి వీడియోస్ అంటే నెగిటివ్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఇలా చేస్తే మీకు ఓకే అనుకుంటే లైక్ చేసేయండి. సో అప్పుడప్పుడు ఒక వీడియో అయితే పెడదాము. హోమ్లీ డ్రెస్సులు ఓకే చేశాం కదా అన్ని. ఓకే డన్. 53 కామెంట్స్. సో అన్నిటికీ రిప్లై అయితే మనం ఇచ్చాము. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎవరైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారో, అర్థం చేసుకుంటున్నారో, నా వైపు ఉండి స్టాండ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ ఓకేనా, బాయ్ అండి. ఇంతకీ షార్ట్ వీడియోల గురించి చెప్పలేదు కదా. మన షార్ట్ వీడియోస్ డైలీ 9:30కి ఒకటి, 12కి ఒకటి, 2:30కి ఒకటి, 6-8కి ఒకటి, ఇలా 4 వీడియోస్ వస్తాయి. 4 వీడియోస్లో మిస్ అయితే 12 వీడియో ఒకటి మిస్ అయ్యిద్దండి. 12 వీడియో ఒకటి మిస్ అయ్యిద్ది. ఈ 3 వీడియోలు మాత్రం కన్ఫామ్గా వస్తూ ఉంటాయి. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా. ప్లీజ్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మనం డ్రెస్సెస్ ఏమైనా ఇలాంటివి తెప్పించి చేయాలనుకునే బడ్జెట్లో ఉన్నాయి ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాలో షేర్ చేయండి, నేను రివ్యూస్ మీకు ఇస్తాను. ఓకేనా. ఫ్లిప్కార్ట్లో కొన్ని అవైలబిలిటీ చూపించట్లేదండి మా ప్లేస్కి. నేను పల్లవిని అడిగితే చెప్పింది హైదరాబాద్ వాళ్ళకి కూడా కొన్ని అవైలబిలిటీ చూపించట్లేదంట, ఆఫర్లో ఉన్నాయి మెయిన్గా. సో ఎందుకని మరి నాకు తెలియదు. ఓకేనా, బాయ్.